నమస్తే నేను రోజా వెల్కమ్ టు పోల్ తెలంగాణ. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు విరామం లేకుండా ప్రచారం చేస్తున్నారు. పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తే బీఆర్ఎస్ నేతలు దోచుకుంటున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. అటు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేశారన్నారు మంత్రి కేటీఆర్. మరోవైపు హరీష్ రావు సైతం బీజేపీ కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు 5 కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకున్నారు, 10 ఎకరాల భూమికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకున్నారు అంటున్నారు. అంటే ఇటువంటి నేతల చేతుల్లో ఇవాళ ఈ ప్రభుత్వం కానీ రాష్ట్రం కానీ పోతే ఉంటుందా? అంటే ఓటు నోటు కేసులో దొరికిండ్రు, 50 కోట్లు పెట్టి పదవులు కొనుక్కున్నారు, 5 కోట్లకు టికెట్లు అమ్ముకుంటున్నారు. తాపకొక్కడు మాట్లాడతాడు, నేను కామారెడ్డిలో పోటీ చేస్తా, నేను సిద్దిపేటలో చేస్తా, నేను సిరిసిల్లలో చేస్తా అని కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడుతుండ్రు. అసలు మీరు మీ ఊర్లోనే మీరు గెలవలే, కానీ వీడు వచ్చాట కేసీఆర్ మీద పోటీ చేస్తారట, సిరిసిల్లలో పోటీ చేస్తారట, సిద్దిపేట కాడ పోటీ చేస్తారట. పోటీ చేస్తా అన్నది ఎవరే? నల్లగొండలో ఓడిపోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చాట ఈడ పోటీ చేస్తారట. కొడంగల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి అట మన కేసీఆర్ మీద పోటీ చేస్తారట. మునుగోడులో ఓడిపోయిన రాజగోపాల్ రెడ్డి అట నా మీద పోటీ చేస్తారట. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటంటే మనుషులు లేరు, సగం సీట్లలో కాంగ్రెస్ పార్టీకి మనుషులు లేరు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పక్క పార్టీల దిక్కు చూసే పరిస్థితి ఉన్నది. రిజెక్టెడ్ క్యాండిడేట్లతోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ గోడౌన్ నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళు రేపు గెలిచేది లేదు, వాళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదు. బలిదేవత సోనియా గాంధీ గారు, బలిదేవత నేనంటలేదు, దయచేసి నాకు ఆపాదించకండి. స్వయంగా పిసిసి అధ్యక్షుడు చెప్పిన మాట, బలిదేవత 100 మంది పిల్లల్ని బలిగొన్న బలిదేవత అని చెప్పినాడు ఆయన. తీసుకొని చివరికి అనివార్యంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడంతో ఆంధ్రాలో ఎట్లాగో కాంగ్రెస్ కూలింది, కుప్పగూలిపోయింది. ఇక్కడన్నా 4 సీట్లు వస్తాయేమో అని ఆశతో ఇచ్చింది కాంగ్రెస్ తప్ప, రాజకీయ పరంగా ఒక స్వార్థం కోసం ఇచ్చిందే తప్ప ఇవాళ చేసిందేమీ లేదు. మా ప్రత్యర్థులు ఒకరు బీజేపీ 9.5 ఏళ్లు కేంద్రంలో ఉన్నారు, తెలంగాణకు చేసింది గుండు సున్నా. ఇక్కడ నుంచి తీసుకున్నదే ఎక్కువ తప్ప ఇచ్చింది తక్కువ. ఏం చేసిండ్రు తెలంగాణ కంటే చెప్పే పరిస్థితి లేదు. అందుకే నిందాపూర్వకమైన మాటలు, వ్యక్తిగత దాడులు, అయితే జుమ్లా లేకపోతే హమ్లా, ఇదే తప్ప వాళ్ళకు తెలిసిందేమీ లేదు. అయితే జుమ్లా లేకపోతే హమ్లా, ఇది వాళ్ళ నీతి. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ దెబ్బతింటే మేము ఓడిపోతామని అంటే నువ్వు భూములు ఆక్రమించుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగుంటుందా? ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి చేసింది ఎవడు? నీ తాత చేసిండా, నీ ముత్తాత చేసిండా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసిందా? ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి జరిగింది, రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందంటే హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చింది, వేసింది కాంగ్రెస్ పార్టీ. మేము మొత్తం పంచపక్ష ప్రమాణాలు విస్తరించి ఇస్తరాకులో వడ్డించి పెడితే నువ్వు వచ్చి దొంగోళ్ళాక పల్లిసేన్ల మీద ఈ ప్రాంతంలో అడవి పందులు వాడి తిన్నట్టు హైదరాబాద్ నగరంలో వాడి దోసుకుంటున్నావు. ఇవాళ లంచానికి ఇచ్చినోనే లంచాలు ఇచ్చినోనికి మంచాలు వేస్తున్నావు. బీఆర్ఎస్ భరోసా ఇవ్వలేదు, కాషాయం కష్టమని చేతులెత్తేసింది. ఇక ఉన్నది అదొక్కటే ఆప్షన్. హస్తం పార్టీ చేయి చాచింది. ఆ 2 పార్టీల్లో టికెట్లు దక్కని వారు గాంధీ భవన్ కి చేరి కండువా కప్పుకున్నారు. అదే చేత్తో టికెట్లు తీసుకున్నారు. అలా వచ్చి ఇలా టికెట్ తీసుకున్న కాంగ్రెస్ కొత్త ముఖాలపై మీరు ఒక లుక్కేయండి. తెలంగాణ రాజకీయం ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది, కానీ ఈసారి అంతకు మించన్నట్టుంది. మరి ముఖ్యంగా ఈ దఫా జంపు జిలానీలు ఎక్కువయ్యాయి. ఉన్నవి 119 సీట్లు, టికెట్ ఆశించేది మాత్రం అంతకు 2-3 రెట్లు. ఈ పరిస్థితుల్లో ఏ పార్టీ అయినా ఏం చేస్తుంది? సర్దేంత వరకు సర్దుతుంది, ఇవ్వలేం సారీ అంటుంది. రాజీ పడితే పార్టీలో ఉంటారు, లేదంటే ఇంకో పార్టీ చూసుకుంటారు. అలా పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్లను మిగతా పార్టీలతో పోల్చుకుంటే కాంగ్రెస్ కాస్త ఎక్కువే ఆదరించిందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ప్రకటించిన 2 జాబితాల్లో కలిపి 27 మంది కొత్త వాళ్లకు టికెట్లిచ్చింది కాంగ్రెస్. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన వారికి కేటాయించిన స్థానాలు ఒక్కసారి పరిశీలిస్తే ఆదిలాబాద్ నుంచి కంది శ్రీనివాసరెడ్డి, ఆసిఫాబాద్ శ్యామ్ నాయక్, ముథోల్ బి నారాయణరావు, కూకట్పల్లి బండి రమేష్, శేర్లింగపల్లి జగదీశ్వర్ గౌడ్, తాండూర్ మనోహర్ రెడ్డి,
సికింద్రాబాద్ కంటోన్మెంట్ వెన్నెల, మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మునుగోడు రాజగోపాల్ రెడ్డి, పాలకుర్తి యశస్విని, పరకాల రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట నాగరాజు, ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక పాయం వెంకటేశ్వర్లు వీళ్లంతా కొత్తగా కండువా కప్పుకొని టికెట్ ఎగరేసుకుపోయారు. మొదటి జాబితాలో కొత్త వారికి మొత్తం 12 సీట్లు వారికి దక్కగా మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్ రావు, నిర్మల్ నియోజకవర్గానికి చెందిన కూచాడి శ్రీహర్రావు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవలి కాలంలో కాంగ్రెస్ లో చేరారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన ఈ 4గురికి సీట్లు దక్కాయి. ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న వినయ్ కుమార్ రెడ్డి, సునీల్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, సరిత, ఏ చంద్రశేఖర్, వేముల వీరేశం, కోట నీలిమలకు కూడా టికెట్ కన్ఫర్మ్ అయింది. రెండో జాబితాలో 15 మంది కొత్త వారికి చోటు లభించింది. ఇప్పటి వరకు మొత్తం 100 స్థానాలకు అభ్యర్థుల్ని కేటాయించిన కాంగ్రెస్ ఇందులో 27 మంది కొత్త అభ్యర్థులకే మొగ్గు చూపింది. ఇందులో అనూహ్యంగా తెరపైకొచ్చిన వారిలో 3 మహిళా నేతలున్నారు. ఒకరు పాలకుర్తి నుంచి యశస్విని, రెండో అభ్యర్థి గద్దర్ కూతురు వెన్నెల, మూడో క్యాండిడేట్ కోట నీలిమ. ఈ 3 సడన్ సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. నిజానికి పాలకుర్తి నుంచి ఝాన్సీ రెడ్డిని అనుకున్నారు. కానీ ఆమె పౌరసత్వం సమస్యగా మారడంతో ఆమె బంధువును బరిలోకి దింపారు. ఇక కంటోన్మెంట్ నుంచి ఎవ్వరూ ఊహించని విధంగా గద్దర్ కూతురు వెన్నెలకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి దివంగత సాయన్న కూతురు పోటీలో ఉంది. సనత్ నగర్ నుంచి కోట నీలిమకు టికెట్ ఇచ్చారు. ఈమె కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా సతీమణి. ఈ 3 రాజకీయాలకు కొత్త. తెలంగాణ పాలిటిక్స్ లో ఈసారి వలసల డోస్ ఒకంత ఎక్కువగానే ఉంది. అలాగని పార్టీ మారిన వాళ్ళందరికీ టికెట్ రాలేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి కొందరు వెళితే గాంధీభవన్ నుంచి తెలంగాణ భవన్ కు మారిన వాళ్లు ఉన్నారు. బీజేపీ నుంచి బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు వలస వెళ్లిపోయిన నేతలకు కూడా కొదవేం లేదు. తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త చిక్కులొచ్చాయి. పార్టీ అనుబంధ సంఘాల నేతలు మొండి చేయి చూపడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అనుబంధ సంఘాల నేతలకి టికెట్ రాకపోవడానికి కారణమేంటి? టికెట్ రాని అనుబంధ సంఘాల చైర్మన్ల దారి ఎటు? అనుబంధ సంఘాల నాయకులకు తెలంగాణ కాంగ్రెస్ మొండి చేయి చూపింది. పని చేయండి, ఇంటికి బీఫామ్ వస్తుందని పార్టీ నాయకులు గొప్పగా చెప్పారు. కానీ పార్టీ కోసం జైలుకు వెళ్లిన నేతలను సైతం పక్కన పెట్టేశారు. కనీసం టికెట్ రాని నాయకులను కాంగ్రెస్ ముఖ్య నాయకులు బుజ్జగించే ప్రయత్నం కూడా చేయడం లేదు. పైగా వంశీ లాంటి నేతలు అసంతృప్తిలో ఎవరూ లేరు అని చెప్పడం ఆశావాహుల్లో మరింత అసహనం పెంచింది. పార్టీకి అనుబంధ సంఘాల చైర్మన్లకు కూడా టికెట్ దక్కలేదు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకి మినహా ఎవరికీ టికెట్ లేదు. మహిళా కాంగ్రెస్ నాయకురాలు సునీతారావు ఖైరతాబాద్ సీట్ అడిగితే గోషామహల్ ఇచ్చారు. ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం, యూత్ కాంగ్రెస్, కిసాన్ కాంగ్రెస్, ఓబీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనారిటీ సెల్, సేవదల్కి టికెట్లు కేటాయించకపోవడంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బలమూరు వెంకట్. నిరుద్యోగుల కోసం ఆందోళన చేసి జైలుకు కూడా వెళ్లారు. రాహుల్ గాంధీ చెంచల్గూడకు వెళ్లి పరామర్శించారు. కానీ టికెట్ మాత్రం దక్కలేదు. ఎందుకు ఇవ్వలేదో కూడా చెప్పకపోవడం అవమానించడమే అనే ఫీలింగ్ లో వెంకట్ ఉన్నారు. హుజూరాబాద్ టికెట్ బలమూరు వెంకట్ కి కాకుండా ఓడితెల ప్రణవరావుకి కేటాయించారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి వనపర్తి నుంచి పోటీ చేయాలని భావించారు. అక్కడ మాజీ మంత్రి చిన్నారెడ్డికి టికెట్ కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. దీంతో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. జాబితా విడుదలయ్యే కొన్ని గంటల ముందు పార్టీ నేతలు మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయాలని చెప్పినట్లు సమాచారం. తీరా జాబితా వచ్చాక మహబూబ్ నగర్ కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి ఇచ్చేశారు. ఇండిపెండెంట్ గా వనపర్తి బరిలో నిలవాలని శివసేన చూస్తున్నారు. ఎస్సీసెల్ చైర్మన్ నాగరిగారి ప్రీతం తుంగతుర్తి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని భావించారు. అక్కడ అద్దంకి దయాకర్తో పాటు మరో 3 నేతలు టికెట్ కోసం జోరుగా లాబింగ్ చేస్తున్నారు. దీంతో ప్రీతంకి టికెట్ కష్టమే. ఇక ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మహబూబాబాద్ నుంచి పోటీ చేయాలని భావించారు. అక్కడ మురళీ నాయక్ కి టికెట్ ఇచ్చేశారు. దీంతో బెల్లయ్య నాయక్ కు ఈసారి టికెట్ రాలేదు. ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ అంబర్పేట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నారు. అక్కడ ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డికి కేటాయించడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేవాదల్ చైర్మన్ జితేందర్ ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. మధుయాష్కి గౌడ్కి కేటాయించడంతో జితేందర్ నిరాశలో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో సమన్యాయం పాటించాల్సిందే. ఇన్ని రోజులు పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్న నేతలకి టికెట్లు రాకపోవడంతో ఆందోళనలో ఉన్నారు. వారికి ఇటు పీసీసీ అటు అధిష్టానం ఎలాంటి హామీ ఇస్తారో అని చూశారు. కానీ ఇప్పటికీ అలాంటి అవకాశమే లేకుండా పోయింది. పోలింగ్ డే అంటే చాలు సిటీ జనాలకు అదొక కూలింగ్ డే. ఓటేసిన పాపాన పోరు, అసలు బయటకే రారు. అందున వీకెండ్ అయితే చెప్పడానికి ఏముంటుంది, ప్రతిసారి ఇదే కథ. ఈ దఫా కూడా పోలింగ్ శనివారం వచ్చింది, తెల్లారి ఆదివారం. మరి ఈసారైనా సిటీ పబ్లిక్ ఓటేస్తారా, లాంగ్ టూర్ వేస్తారా? పట్టణ ఓటర్లు వాళ్లకు తెలియదంటూ ఏమీ లేదు. సమకాలీన రాజకీయాలపై అవగాహన ఉంటుంది.
సోషల్ మీడియాను ఫాలో అవుతారు, మెయిన్ స్ట్రీమ్ మీడియాను చూస్తూ ఉంటారు. సమస్యలేంటో తెలుసు, కానీ ఓటెయ్యరు. ఎమ్మెల్యే ఎవరో ఐడియా ఉంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఊహించగలరు, ఎవరు పని చేయలేదో చెప్పగలరు. అయినా ఓటెయ్యరు. ఓటు వజ్రాయుధం, ఓటు పాశుపతాస్త్రం లాంటి బరువైన డైలాగులు కొడతారు. ఎట్టి పరిస్థితుల్లో ఓటెయ్యరు. పైగా ఓటు హక్కు రాజ్యాంగం ప్రసాదించిన వరమని వినియోగించుకోవాలని సలహాలు పడేస్తూ ఉంటారు, కానీ ఓటెయ్యరు. ఈ విషయంలో సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదనే చెప్పాలి. ఆ మాటకొస్తే పోలింగ్ డే అంటేనే వాళ్ల దృష్టిలో సెలవు రోజు. దానికి అటు ఇటు ఆదివారం తోడైందో ఇక చెప్పడానికే ఉంటుంది, జంపు జిలానీలే. పార్టీల్లో గుబులు పుట్టిస్తోంది ఈ పట్టణ ఓటర్లే. పైగా ఈసారి ఓటింగ్ డేపై వారాంతపు సెలవు ప్రభావం ఉండే అవకాశం ఉంది. చాలా నియోజకవర్గాల్లో సిటీ అర్బన్ ఓటర్ల సంఖ్య పెరిగింది. రాజకీయ పార్టీల నేతలందరికీ ఇదే టెన్షన్ పట్టుకుంది. చాలా సెగ్మెంట్లలో అర్బన్ ఓటింగ్ పుంజుకున్న నేపథ్యంలో లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్ ఎవరి కొంప కొల్లేరు చేస్తుందన్న చర్చ జరుగుతోంది. జనరల్ గా ఐటీ ఉద్యోగులు వీకెండ్ హాలిడేస్ ను రకరకాలుగా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఏమాత్రం ఛాన్స్ దొరికినా సూట్ కేసు సర్దేస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఒక్కటే కాదు, కార్పొరేట్ ఎంప్లాయీస్ అందరిది అదే మూడ్. ఈసారి కూడా వాళ్ళకి అదే కలిసొచ్చేలా ఉంది. పోలింగ్ వచ్చి నవంబర్ 30 గురువారం, ఎలాగూ హాలిడే. తెల్లవారితే శుక్రవారం, ఒక్కరోజు సెలవు పెడితే శనివారం, ఆపై సండే, అంటే 4 రోజులు లాంగ్ వీకెండ్. బయటికెక్కడికైనా ప్లాన్ చేద్దామా అనే ఆలోచన జనంలో రాకపోదు. ఇప్పుడు ఇదే విషయం రాజకీయ పార్టీలో గుబులు పుట్టిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిందని ఇటీవల లెక్కలు చెప్తున్నాయి. 2018, 2023 మధ్య చూస్తే పటాన్చెర్లో ఓటర్ల సంఖ్యలో 35% పెరిగింది. ఓటర్ల సంఖ్యాపరంగా చూస్తే అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గం శేర్లింగంపల్లి. ఐటీ ఎంప్లాయీస్ అంతా ఆల్మోస్ట్ అక్కడే ఉంటారు. హౌసింగ్ బూమ్ బీభత్సంగా పెరిగింది. జనావాసాలు కూడా ఇబ్బడముబ్బడిగా పెరిగాయి. శేర్లింగంపల్లిలో గతంలో 5.75 లక్షల మంది ఓటర్లుండగా ఈసారి 21% పెరిగి 6.98 లక్షలకు చేరింది. రాష్ట్ర సగటుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. హైదరాబాద్ ఒక్కటే కాదు, నకిరేకల్లో 28% అర్బన్ ఓటర్లు పెరిగారు. ఆసిఫాబాద్లో 20% టౌన్ ఓటర్ల గ్రోత్ ఉంది. కామారెడ్డిలో 19, కరీంనగర్లో 19, నిజామాబాద్ అర్బన్ ఓటర్లలో 18% పట్టణ ఓటర్లు భారీగా పెరిగారు. ఖమ్మంలో 15, వరంగల్ వెస్ట్లో 15, వరంగల్ ఈస్ట్లో 16% ఓటర్ల సంఖ్య పెరిగింది. ఇందుకు భిన్నంగా హైదరాబాద్లోని పలు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య స్వల్పంగా మాత్రమే పెరిగింది. నాంపల్లి, మలక్పేట, ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట, యాకుత్పుర, సనత్ నగర్లో ఓటర్ సంఖ్య పెరుగుదల శాతం సింగిల్ డిజిట్కే పరిమితమైంది. పల్లె జనం ఎలాగూ వేస్తారు, నడవలేని వాళ్లు కూడా వచ్చి ఓటేసిపోతారు. ఎటొచ్చి సిటీ జనమే వేస్తాంలే అనే బద్ధకం వాళ్లను బయటకు రానివ్వదు. ఇక్కడ ఓటేసే విషయంలో ఎవరినీ ప్రభావితం చేయలేరు. ఒకవేళ బయటకొచ్చినా చాంతాడంత క్యూన్ చూసి విరమించుకుంటారు. ఇక్కడ పైరవీలు గట్రా నడవ్వు, నిలబడి ఓటేయాల్సిందే. ఈ క్రమంలో పట్టణ ఓటర్ల సంఖ్య పెరిగిందని సంతోషపడాలా, పెరిగినా ఏ లాభం, ఓటేసేవాడే లేనప్పుడు అని దిగాలు పడాలా అని తెలియని సందిగ్ధం. ఏది ఏమైనా పోలింగ్ డేను లాంగ్ వీకెండ్లో భాగం చేసుకుంటే మాత్రం అది ఖచ్చితంగా ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేస్తుంది. ఇందులో డౌటే లేదు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు స్కెడ్యూల్ రిలీజ్ కావడంతో పార్టీల నేతలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు బిజీ అయిపోయారు. ప్రచారంలో దూకుడు పెంచడానికి పార్టీ జెండాలు, కండువాలు, బ్యానర్ల కోసం సిరిసిల్లకు క్యూ కట్టారు. ఒకేసారి 5 రాష్ట్రాల ఎన్నికలు రావడంతో నేతన్నలు తయారు చేసే జెండాలు, ఫ్లాగ్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ నుంచి కూడా చేనేతలకు ఆర్డర్లు వస్తున్నాయి. సిరిసిల్ల నేతన్నలకు పెరిగిన డిమాండ్. పార్టీల జెండాలు, బ్యానర్లు, కండువాల ఆర్డర్లు. జెండాలు, బ్యానర్ల తయారీతో వస్త్ర పరిశ్రమ కళకళ. నూలువడికి మగ్గమెక్కించి అందమైన వస్త్రాలను రూపొందిస్తాడు నేతన్న. ఇదొక అద్భుతమైన కళ. మనిషి బతకడానికి అవసరమైన కూడు, గూడు, గుడ్డ, నీరు ఎంతో ప్రధానం. ప్రపంచానికి ఆహారాన్ని అందించే రైతన్న ఎంత అవసరమో వస్త్రాన్ని అందించే నేతన్న కూడా అంతే ప్రధానం. మనిషికి ప్రతి దశలోనూ వస్త్రాల యొక్క ప్రాముఖ్యత అనివార్యం. మానవాళికి చేనేత వస్త్రాలను అందించిన ఘనత, అగ్గిపెట్టెలో పట్టే 6 అడుగుల చీరను నేసి ప్రపంచాన్ని అబ్బురపరిచిన చరిత్ర మన నేతన్నల సొంతం. చేనేత సాహిత్యం తెలుపు, చంద్రునికో నూలుపోగు చందం అన్నట్లుగా చేనేతల జీవితాలపై సాహిత్యంలోనూ అనేక కథలు, కవితలు వచ్చాయి. చేతి నైపుణ్యంతో అందమైన చీరలను సృష్టించడం నేతన్నకు మాత్రమే సాధ్యం. మానవాళికి వస్త్రాన్ని అందించిన నేతన్న బతుకు దయనీయంగా మారుతున్న పరిస్థితుల్లో మువ్వన్నెల జెండానేసి ఉపాధి పొందుతున్నాడు.
ఎన్ని కష్టాలెదురైనా తమ వారసత్వ వృత్తిని కలను కాపాడుకుంటున్న నేతన్న బతుకు చిత్రం కళ్ళ తప్పి వెలిసిన వస్త్రంలా మారిపోయిన తరుణంలో 5 రాష్ట్రాల ఎన్నికలు రావడంతో నేతన్నలకు చేతి నిండా పని దొరికింది. తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. సిరిసిల్ల నేతన్న కార్మికులు ఒక్కసారిగా బిజీ అయిపోయారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీలు ఉపయోగించే జెండాలు, కండువాలు, బ్యానర్ల తయారీలో నేతన్నలు, వారి కుటుంబ సభ్యులు మునిగిపోయారు. చేతి నిండా పనితో వారి కుటుంబాల్లో ఆనందం నెలకొంది. తెలంగాణ నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల ప్రచార సామాగ్రి కోసం సిరిసిల్లకే ఆర్డర్లు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో పార్టీ నుంచి సిరిసిల్ల నేతలకు పెద్ద ఎత్తున ఆర్డర్లొచ్చి పడుతున్నాయి. వచ్చే 4-5 నెలల్లో లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల పార్టీలకు సంబంధించిన ఆర్డర్లు వస్తున్నాయి. ఈ రకంగా టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన తదితర పార్టీల ప్రచార సామాగ్రి ఇప్పుడు అక్కడే తయారవుతోంది. ఒకే గూడు కింద తయారైన ప్రచార సామాగ్రి రెడీ అవుతోంది. సిరిసిల్లలో 35 ఏళ్లుగా కాటన్, పాలిస్టర్ వస్త్రాలపై పార్టీల నినాదాలతో పాటు ప్రచారపు జెండాలు, బ్యానర్లు తయారు చేస్తున్నారు. ఇక్కడ త్రివర్ణ పతాకాలు కూడా తయారవుతాయి. సిరిసిల్లలో తయారయ్యే జెండాలు, బ్యానర్లు తమిళనాడు, బీహార్, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతవుతున్నాయి. జెండాలు, బ్యానర్ల తయారీతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కలకలలాడుతోంది. మహిళలకు పార్టీ జెండాలు, నేతలతో కూడిన జెండాల తయారీలో ఉపాధి లభిస్తోంది. సిరిసిల్లలోనే తయారైన పాలిస్టర్ బట్టను హైదరాబాద్లో ఆయా పార్టీల గుర్తులతో జెండాలు, బ్యానర్లు, కండువాలు ప్రింటింగ్ చేసి సిరిసిల్లలో కటింగ్, కుట్టు పనులు చేస్తున్నారు. జెండాలు కుట్టడం ద్వారానే మహిళలు నెలకు 4,000 నుంచి 5,000 దాకా సంపాదిస్తున్నారు. ఇక్కడ తయారయ్యే జెండాలు వివిధ సైజుల్లో లభిస్తాయి. కండువాల ధరలు 5 నుంచి 50 దాకా, చిన్న జెండాలు 10 రూపాయల నుంచి పెద్ద బ్యానర్లు 80 రూపాయల దాకా ఉన్నాయి. డిజిటల్ బ్యానర్లలో పెద్దవి 240 దాకా ఉన్నాయి. ఇది వాల్టి పోల్ తెలంగాణ. నమస్తే.